సామాన్యుడి మదిలో ఉండేవే వాటన్నిటిని కూడా సభ ముందుకు ఉంచారు రాఘవ్ చెద్దా. మరి తాజాగా రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ తొలగించడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. తను నోరు నొక్కినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు అంటూ ఆప్ కు కూడా ఘాటుగానే మెసేజ్ పంపించారు. పార్లమెంట్ లో పబ్లిక్ సమస్యలపై మాట్లాడడం నిజంగా తప్ప అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మధ్య తరగతి పేదల సమస్యలపై మాట్లాడడం తప్ప అంటూ ఉన్నారు. మిడిల్ క్లాస్ పై వేస్తోన్న ట్యాక్స్లపై మాట్లాడడం, ఇటు టెలికాం కంపెనీల వ్యవహారాలు, టోల్ గేట్ల దగ్గర లూటీ, బ్యాంకుల వసూళ్లు, జొమాటో, బ్లింకిట్, డెలివరీ బాయ్ సమస్యలు, ఇలా ఎన్నెన్నో పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఇలాంటి వాటితో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి అంటున్నారు. ఇది తన ఓటమి కాదని, ప్రజలు తన పక్షాన ఉన్నారంటున్నారు. వారి కోసం ఎంత దూరమైనా వెళ్తానని, తాను నది లాంటి వాడినని, టైం వచ్చినప్పుడు వరదలా విరుచుకు పడతానంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు రాఘవ్ చెద్దా. తన గొంతు నొక్కినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है, मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूँ क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए। जी हाँ, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूँ देश के आम आदमी की बात करता हूँ। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं। मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं। मैं आपको कहना चाहता हूं थैंक यू। ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत। मैं आपसे हूं और मैं आपके लिए हूं। और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूं। मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मेरी खामोशी को मेरी हार मत समझ लेना। मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है। जय हिंद। రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ. ఇప్పుడు ఈయన చాలా పాపులర్. పార్లమెంట్ లో ఈయన మాట డైనమైట్ గా పేలుతుంది. కామన్ మ్యాన్ ను, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ను ఆకట్టుకునేలా మాట్లాడడం, ప్రశ్నించడం ఈయన స్టైల్. అసలు పార్లమెంట్ లో ఇలాంటి ఎంపీ కదా కావాల్సింది అని రాఘవ్ చెద్దా స్పీచ్ లను చూసిన వారంతా అంటూ ఉంటారు. చాలా మంది మధ్య తరగతి ప్రజలు బయటకు చెప్పుకోలేని పరోక్ష ట్యాక్స్ లను మౌనంగా భరించే వారి మనసులో ఉన్న మాటలను ఇటీవల రాజ్యసభలో ప్రస్తావించడంతో మరింతగా హైలైట్ అయ్యారు రాఘవ్ చెద్దా. సీన్ కట్ చేస్తే రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఉన్న రాఘవ్ చెద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించింది. ఆ హోదాలో మరో ఎంపీ అశోక్ మిట్టల్ ను నియమించింది. ఆప్ నిర్వహిస్తున్న కార్యకలాపాలకు చెద్దా దూరంగా ఉంటుండడం, పార్టీ కార్యక్రమాలపై స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేక భయపడుతున్నాడని ఆప్ కౌంటర్ ఇచ్చింది. కానీ ఈ నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. ఏంటి, సామాన్యుల సమస్యలను ప్రస్తావిస్తోన్న రాఘవ్ చెద్దాకు పార్టీలో దక్కిన గౌరవం ఇదేనా అన్న పాయింట్ ఇప్పుడు తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. సామాన్యుల సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తే ఇలా వేరే కారణాలు చూపించి తొలగిస్తారా అన్న ప్రశ్నలు కూడా జోరందుకున్నాయి. మరొకసారి
ప్రొఫెసర్ రాఘవ్ చెద్దా పార్లమెంట్ లో పేల్చిన స్పీచ్లేంటి, మాట్లాడింది ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆయన బడ్జెట్ పై మాట్లాడింది ఏంటో ఒకసారి చూద్దాము. లక్షల కోట్లతో బడ్జెట్లు పెడతారు, మరి ఆ బడ్జెట్ జనానికి ఎలా ఉపయోగపడుతుంది, ఎన్ని నిధులు రిలీజ్ అయ్యాయో చర్చించే బాధ్యత మనపై లేదా అని పార్లమెంట్ లోనే అందరినీ కూడా ప్రశ్నించారు ఆయన. వింటర్ సెషన్ లో పార్లమెంట్ బడ్జెట్ ఎంత వరకు వర్కౌట్ అయిందో చర్చించాలి అని డిమాండ్ చేసిన ఏకైక ఎంపీ రాఘవ్ చెద్దా. మరి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం మనం. नया सदस्य है, सदन का एक सुझाव और देना चाहता हूं. हम सारे लोग बजट पे चर्चा उसी समय करते हैं जब बजट प्रस्तुत किया जाता है. हमें सदन में 2 बार बजट पे चर्चा करनी चाहिए. एक बार जब बजट प्रस्तुत हो और विंटर सेशन में 7-8 महीने बीतने के बाद कि उस बजट से देश को हासिल क्या हुआ, मिला क्या, कितनी नौकरियां मिली, क्या बेरोजगारी की दर है, कितनी महंगाई कम. मैं नया सदस्य है, सदन का एक सुझाव और देना चाहता हूं. हम सारे लोग बजट पे चर्चा उसी समय करते हैं जब बजट प्रस्तुत किया जाता है. हमें सदन में 2 बार बजट पे चर्चा करनी चाहिए. एक बार जब बजट प्रस्तुत हो और विंटर सेशन में 7-8 महीने बीतने के बाद कि उस बजट से देश को हासिल क्या हुआ, मिला क्या, कितनी नौकरियां मिली, क्या बेरोजगारी की दर है, कितनी महंगाई कम. मैं नया सदस्य రాఘవ్ చెద్దా ఇటీవలి కాలంలో పార్లమెంట్ లో మిడిల్ క్లాస్ జనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి నేషనల్ హీరో అయిపోయారు. ట్యాక్స్లతో మధ్యతరగతి ప్రజలు ఎలా కుదేలవుతున్నారో రాజ్యసభ సాక్షిగా గలం వినిపించారు. టెలికాం కంపెనీలు నెల రోజులు రీఛార్జ్ కాకుండా 28 రోజులకే రీఛార్జ్ చేస్తూ 12 నెలలకు 13 నెలల రీఛార్జ్ చేయిస్తూ మిగిలిపోయిన డేటాను ఆ తర్వాతి రోజుకి ఇవ్వకుండా ఎలా లాభపడుతున్నాయో అక్కడ ప్రస్తావించారు. అలాగే పెటర్నిటీ లీవ్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు ఛార్జెస్ చేయొద్దు అని అన్నారు. ఫుడ్ కల్తీపై కూడా మాట్లాడారు ఆయన. విమానంలో ఒక్క బ్యాగ్ యాక్సెస్ బ్యాగ్ పై కూడా ఎక్స్ట్రా మనీ గురించి క్వశ్చన్ చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తీసేయాలని చెప్పి అన్నారు. ఇదొకటి మాత్రమే కాదు కేంద్రం చేయగలిగింది. గిగ్ వర్కర్ల సమస్యలున్నాయి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇంకా ఆలస్యమవుతున్నాయి, టోల్ గేట్ల దగ్గర సామాన్యుడిపై దోపిడీ జరుగుతోంది, ఏటా ప్రజలందరికీ ఫ్రీ హెల్త్ చెకప్స్ కూడా చేయాలని సూచనలు చేశారు. జిఎస్టీ 2.0తో సామాన్యులకు ఏమీ ఒరగలేదని, కంపెనీలకే మొత్తం ఈ బెనిఫిట్ అంతా పోతోంది, ఎగరేసుకుపోతున్నాయని, బాలికల పీరియడ్ సమస్యలు కావచ్చు, విద్య, వైద్యం, ఈక్వాలిటీ, డిగ్నిటీ ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. చెద్దా వేసిన ప్రశ్నలు మిడిల్ క్లాస్ జనం మనసులో ఉన్నవే, ప్రతి ఒక్కరూ అనుకుంటున్నవే. అందుకే ఆయన ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయారు. देश का मिडिल क्लास कमर तोड़ मेहनत करता है, लेकिन इस मेहनत के बावजूद मिडिल क्लास गरीब हो रहा है, अमीर नहीं. जितने डेटा का पैसा हमसे लिया जाता है उतना डेटा हमें यूज करने दिया जाए, वो एक्सपायर ना हो. ये हमारे मेहनत के पैसे से खरीदा गया डेटा है. Sir, I demand in this August House to make paternity leave a legal right in India. सर थर्ड मेरा प्रपोजल है नो बैंक चार्जेस फॉर नॉट मेंटेनिंग मिनिमम अकाउंट बैलेंस. खाने में खतरनाक मिलावट का मुद्दा, फूड अडल्ट्रेशन का. सर आज मैं प्री पेड प्लान के जो मोबाइल यूजर्स हैं उनकी ओर से 2 समस्याएं उठाना चाहता हूं. सर पहली समस्या है कि रिचार्ज खत्म होने के बाद आउटगोइंग के साथ साथ इनकमिंग कॉल का भी बंद होना. दूसरी समस्या जो टेलीकॉम ऑपरेटर का 28 दिन का मंथली रिचार्ज. इस जीवन में 2 ही चीजें निश्चित हैं, डेथ यानी कि मृत्यु, और दूसरा है टैक्स. 1 केजी अगर एक्सेस बैगेज हो जाए तो फ्लाइट आपसे हजारों रुपए का किराया वसूलती है, लेकिन कई घंटों के डिले के लिए क्या फ्लाइट हमें कॉम्पनसेट करती है? इंडियन पेपर लीक हमने देखा, देश भर में देखा कि कैसे पेपर लीक हुए, क्या उसमें माफियाओं का राज रहा और कैसे बच्चों का भविष्य आज अंधकार की कागार पे खड़ा हुआ है. क्योंकि एयर पोल्यूशन का सारा दोष देश के किसान पर मढ़ा जाता है. आज मैं उस किसान की आवाज उठाना चाहता हूं. सरकार से मांग करता हूं कि हेल्थ और लाइफ इंश्योरेंस पर कम से कम हम जीएसटी ना लगाएं. ये कोई लग्जरी गुड या लग्जरी प्रोडक्ट नहीं है. सर आज एयरपोर्ट्स पर खाना इतना महंगा है, क्या इस पर कोई रेगुलेशन नहीं होना चाहिए? क्या कोई अफोर्डेबल कैंटीन का मैकेनिज्म नहीं होना चाहिए? सर मैं बात कर रहा हूं जोमेटो और स्विगी के डिलीवरी बॉयज की. सर आज मैं इनका दर्द इस सदन में रखना चाहता हूं. और ये 10 मिनट की डिलीवरी का जो जुल्म है इसे समाप्त करना चाहिए. कहीं कैशलेस इलाज अचानक मना कर दिया जाता है, महीनों तक फाइल लटकाई जाती है, रीइंबर्समेंट नहीं मिलता. और आज मैं उन्हीं सिटीजन्स की जो टोल प्लाजा पे हैरेसमेंट फेस करते हैं उनका मुद्दा आपके सामने रखना चाहूंगा कि फुल कॉस्ट रिकवरी के बाद भी टोल वसूला जाता है 20-20, 30-30 साल तक. जब आप बैंक को पूरे विश्वास के साथ अपना डेटा देते हैं, क्या बैंक आपके डेटा को सुरक्षित रख पाता है? अब ये लीक है कि जाने अनजाने में डेटा शेयरिंग है, ये फैसला मैं आप तक छोड़ता हूं. मैं सरकार से निवेदन करता हूं कि हर भारतीय को एनुअल हेल्थ चेकअप का
लीगल राइट दिया जाए। बाटा कंपनी का जूता पहनने वाला भी आज हवाई जहाज की टिकट नहीं खरीद पा रहा है। हम सांसदों को तो फ्लाइट की रिइंबर्समेंट मिल जाती है सर, आप उस आम नागरिक का सोचिए जो इस स्काई रॉकेटिंग एयर प्राइसेस से जूझ रहा है। That is the issue of fair use and arbitrary copyright strikes by digital platforms. जो इंटेंट था कि जीएसटी कम होगा तो वस्तुएं सस्ती होंगी, वस्तुएं सस्ती होंगी तो कंजम्पशन बढ़ेगा, कंजम्पशन बढ़ेगा तो डिमांड बढ़ेगी। ये हुआ नहीं, और ये इसलिए नहीं हुआ सर क्योंकि प्राइवेट कंपनियों ने इस